మా నాన్నయితే పొలంలో బంగాళదుంప వేయడానికైతే మార్కెట్‌కెళ్లారు తీసుకురావడానికి. ఇంకైతే చూడండి బుట్టల్లో అయితే బంగాళదుంపను పెట్టి ఇలా అయితే పేపర్ పెట్టినారు. పేపర్ ఏమంటే ఏ కంపెనీ, ఎంత కాస్ట్ అనేసి రకరకాలుగా ఉంది. ఇక్కడైతే మా నాన్న చూడండి ఫోన్ మాట్లాడుతున్నాడు కదా! ఇంకైతే ఒక మూటొచ్చేసి రూ. 1350 అంట. పెద్ద మార్కెట్ అండి. ఎక్కడుందంటే బంగారుపేటలో ఉంది. ఇంకా అయితే మేమైతే ఉర్లగడ్డలని కూడా పిలుస్తాము. ఇంకా పొటాటో అండి ఇది. కొంతమందికి పొటాటో అంటారు. కొంతమంది ఉర్లగడ్డలు అంటారు. కొంతమంది వచ్చేసి బంగాళదుంప అంటారు. చూడండి పెద్ద మార్కెట్ ఎన్నెన్ని మూటలున్నాయో. ఇంకైతే కాస్ట్ చెప్పినాను కదా! రూ. 1350 పడింది. ఇంకా టాటా ఏసీ మాదే కాబట్టి మేమైతే తీసుకొని తీసుకొచ్చేస్తారు మా నాన్న, మా హస్బెండ్ అయితే. ఇంకైతే ఒకవేళ టాటా ఏసీకి ఒకవేళ బాడిగ ఇవ్వాల్సిందంటే ఒక్కొక్క మూటకైతే 1500 అలా అయ్యేదనమాట ఖర్చయితే కొంచెం తగ్గింది. ఇక్కడైతే మా తమ్ముడు, మా హస్బెండ్ అయితే మూటలైతే తీసుకొచ్చి ఈడ పెడుతున్నారు. ఇంకైతే మరుసటి రోజు బంగాళదుంప వేయాల్సి ఉండింది పొలంలో అయితే. కానీ తుఫాను వల్ల 3 రోజులు ఇంకా ఫుల్ వర్షాలనమాట. లోపల నుంచి బయట అస్సలు రాలేము. ఇక్కడ చూడండి ఫుల్లుగా పడతాంది. ఇంకైతే ఇంటి నుంచి బయట రాలేక ఫుల్లుగా అసలైతే పడుతూనే ఉంది. ఇంకా నిమిషానికి వాన అనేది ఇంకా ఎక్కువ ఫాస్ట్‌గా వస్తా ఉందనమాట. నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఎత్తుకొచ్చి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేదానికేనా, పొలంలో వేయడానికి వీలు లేదే. ఇంక వర్షం పడితే ఇంకైతే పాడైపోతుంది ఇంటికాడ ఉంటే ఎక్కువగా అనిపించింది. ఇంక వర్షాల్లో మనం వేయలేము కదా అనేసి చాలా బాధేసింది. ఇంకైతే మా నాన్న ఒక రైతుగా ఎంతోమందికి అన్నం పెట్టి అన్నదాతగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న వచ్చి ఒక వ్యవసాయం చేస్తున్నారు. ఇంకైతే ఎంతోమందికి అన్నం పెడుతున్నారనేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించేది. కానీ ఈరోజైతే బాధేస్తా ఉంది. ఎందుకంటే ఫుల్ వర్షాల వల్ల ఇంకైతే మేము తెచ్చిన బంగాళదుంప పొలంలో వేయలేకపోతున్నామనేసి. ఎంతోమంది ఈ వర్షాల వల్ల రైతులు ఎంతో నష్టపోతూ ఉంటారు కదా! నిజమా కాదా కామెంట్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో